తమిళనాడు సీఎం విజయ్ పెట్టిన ఒకే ఒక్క సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో పెద్ద దుమారం రేపుతోంది. మే 18న శ్రీలంక ముల్లివైకల్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయ్ ఎక్స్ లో ఒక పోస్ట్ పెట్టారు. సముద్రాల అవతల ఉన్న మన తమిళ సోదరుల హక్కుల కోసం వాళ్ళ జ్ఞాపకాలను గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ అండగా ఉంటాం అనేది ఆ పోస్ట్ సారాంశం. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. అదే ముల్లివైకల్లో 2009లో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు కారణమైన ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ అంతమొందించబడ్డారు. పైగా భారత ప్రభుత్వం ఈ ఎల్టీటీఈ సంస్థపై నిషేధాన్ని పొడిగిస్తూనే వస్తుంది. ఇలాంటి టైంలో ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి హోదాలో ఉండి విజయ్ ఆ ప్రాంతాన్ని, అక్కడి జ్ఞాపకాలను ఉద్దేశిస్తూ పోస్ట్ పెట్టడం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. అంతేకాదు దీని వెనకాల ఒక పెద్ద పొలిటికల్ కాంట్రవర్సీ కూడా నడుస్తుంది. ప్రస్తుతం తమిళనాడులో విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ బయట నుండి మద్దతు ఇస్తుంది. మరి తన తండ్రి రాజీవ్ గాంధీని పొట్టన పెట్టుకున్న సంస్థకు సంబంధించిన హిస్టరీ ఉన్న ఆ ముల్లివైకల్ సెంటిమెంట్ ను సీఎం విజయ్ సపోర్ట్ చేయడాన్ని రాహుల్ గాంధీ ఎలా తీసుకుంటారు? కాంగ్రెస్ దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. విజయ్ కేవలం తమిళ సెంటిమెంట్ ను మాత్రమే టచ్ చేస్తారా, లేక ఇది దేశ సార్వభౌమత్వానికి వ్యతిరేకమా అనే చర్చ ఇప్పుడు బాగా నడుస్తోంది. దీని గురించి మీరేమంటారు?